హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అందమైన పక్షులతో పాటు ఇలా బాతులు, కోళ్ళు ఇవన్నీ గుడ్లు పెట్టే జాతులనే చెప్పాలి. ఇలా పక్షులు, బాతులు, కోళ్ళు గుడ్లు పెట్టడమే కాకుండా పర్వతాలు కూడా గుడ్లని పెడతాయా అంటే ఈ వీడియో చూస్తే అచ్చం అలాగే అనిపిస్తుంది వాస్తవానికి. మరి ఇంతకు ఈ పర్వతం ఎక్కడుంది, దీని వెనుకున్న వాస్తవాలేంటి, ఇలాంటి అన్నీ తెలవాలంటే ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఫ్రెండ్స్, చైనాలోని గుయిజో ప్రావిన్స్లోని హబ్లో ఉన్న చాందయ అనే పర్వతం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరికీ. ఈ పర్వతం అనేది చైనాకి నైరుతి ప్రాంతంలో గండక్ అనే చిన్న ఒక గ్రామంగా నిర్మించబడింది ఈ పర్వతం. మరి ఈ పర్వతం ఎందుకింత ఫేమస్ అయిందంటే ఫ్రెండ్, ఈ పర్వతానికి దాని యొక్క గోడల నుండి గుడ్ల ఆకారంతోనే గుండ్రట్రాళ్లను ఉత్పత్తి చేయడం వల్లనే. ఫ్రెండ్స్, మరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కొండ నుండి ఇలా ఏర్పడిన రాళ్ళనేవి వాటంతటా అవే కిందికి ఊడి పడిపోతాయి కూడా. ఈ కొండ ఉత్పత్తి చేసిన రాళ్ళనేవి గుండ్రంగా ఉండడంతో పాటు అచ్చం కోడిగుడ్డు ఆకారాన్ని కలిగి ఉంటాయి. సో ఈ మౌంటైన్కి ఎగ్ మౌంటైన్ అనే పేరు కూడా ఈ విధంగానే వచ్చింది. మరియన్ బ్రాండ్ ఓల్డ్ ఇతను 1978 సంవత్సరంలో మొదటగా కనుక్కున్న వ్యక్తి అని చెప్పాలి వాస్తవానికి. ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాల నుండి దీనిపై పరిశోధనలు చేసినా గానీ ఈ వింతకి గల కారణం ఇప్పటికీ 100% పూర్తిగా కనుక్కోవడం జరగలేదు. చాలా మందికి తెలియని వాస్తవం ఏంటంటే ఫ్రెండ్, 500 మిలియన్ల సంవత్సరాల నుండే ఉంది ఈ కొండ అనేది. ఫ్రెండ్స్, ఈ కొండకి దగ్గరలో ఒక అందమైన విలేజ్ కలిగిన గులు అనే గ్రామం కూడా ఉంది. ఈ విలేజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. ఇక ఈ కొండ పరిమాణం విషయానికి వస్తే పెద్దది కూడా కాదు. చూడటానికి 6 మీటర్స్ మాత్రమే వెడల్పు, 20 మీటర్ల పొడవు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ పర్వతం ఉత్పత్తి చేసిన రాతి రాయిని పరిశీలించినట్లయితే 20 నుండి 60 సెంటీమీటర్గా ఉంటుంది పరిమాణంలో ఈ యొక్క రాయి అనేది. ఈ రాయి అనేది చాలా మృదువుగా ఉండడంతో పాటు అనేక ఆకృతి ఆకారాలను కూడా కలిగి ఉంటాయి. ఈ రాళ్ళు చూడటానికి ముదురు నీలం రంగు లేదా నలుపు రంగులో కనిపిస్తాయి ఈ రాళ్ళు. ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ కొండ ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి 600 పౌండ్ల బరువు ఉన్న పెద్ద గుండ్రటి రాళ్లను ఉత్పత్తి చేస్తుందని కొంతవరకు పరిశోధనలో బయటపడిన వాస్తవాలని చెప్పాలి. ఈ పర్వతం ఉత్పత్తి చేసిన ఈ రాళ్లను ఇక్కడ నివసించే ప్రజలు ఈ రాళ్లు ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. దీనికోసం వీళ్ళు పోటీపడి ఈ రాళ్లను తీసుకెళ్తారు. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ అదర్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఇవి ఇలా ఉత్పత్తి అవ్వడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్, కొండ నుంచి వాతావరణ మార్పులు, అధిక వేడి, ఉష్ణోగ్రత కారణంగా. అంతేకాదు ఫ్రెండ్, కొన్ని మిలియన్ల సంవత్సరాల నుండి ఉన్న ఈ కొండ లోపల జరిగిన కొన్ని శిలాద్రవాలు, గ్యాస్లు, ఉష్ణోగ్రతలో జరిగిన మార్పుల కారణంగా కూడా ఇలాంటి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు కొంతవరకు వివరించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఒక్క రాతి రాయిని ఇలా పగలగొట్టి చూసినట్లయితే లోపల ఈ విధంగా కనిపిస్తుంది మనకి పూర్తిగా. ఫ్రెండ్స్, ఈ పర్వతం మీద ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా కానీ కొంతవరకు మాత్రమే వాస్తవాలు అనేవి బయటపడినవి. ఇంకా దీని మీద పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎగ్ మౌంటైన్కి ఇంకో పేరును చూసినట్లయితే బెస్ను చాండన్యా అని పేరు కూడా ఉంది. ఈ మౌంటైన్ని 2029 నుండి ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్, చైనా ఎగ్ మౌంటైన్ వెనుక ఉన్న వాస్తవాలు అనేవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.